పోతుంది. అవి కొంచెం కేంద్ర దర్యాప్తు సంస్థలు కాబట్టి కొంత టైం లాగింగ్ ఉంటుంది. ఇప్పటివరకు మనం చూసిన డిశ్చార్జ్ పిటిషన్లు వందల కొద్ది ఉన్నాయి, అవన్నీ డిస్పోజ్ అవ్వాలి కదా. సో అవి కాకుండా రాష్ట్రంలో వీళ్ళు చేసిన ఈ అక్రమాలు కానీ అరాచకాలు కానీ ఆర్థికపరమైన ఇండిసిప్లిన్ ఇవి కానీ, సో వీటి విషయంలో ఏం జరగబోతోందనే దాని మీద పెద్ద చర్చ ఉంది. మీ అంచనా ఏంటి? రాష్ట్రంలో జరిగిన 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సర్కార్లో జరిగిన ఈ మొత్తం అక్రమాల మీద ఎంతవరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది, చర్యలు ఉండే అవకాశం ఉంది? పెద్ద ఎత్తున అవినీతి జరిగిన మాట వాస్తవము. అది ఎవరో చెప్పడం కాదు, ఆ పార్టీ నాయకులే, ఆ పార్టీ కార్యకర్తలే, ఆ పార్టీ ఎమ్మెల్యేలే, ఆ పార్టీ మంత్రులే వాళ్ళ యొక్క స్నేహితులకు వీళ్ళకో వాళ్ళకు చెప్పారు. నేను ఒకటి మన డిబేట్ లో కూడా చాలా కాలం క్రితమే చెప్పాను. ఒక శాసనసభ్యుడు, ఇప్పుడు ఆయన మాజీ అయ్యాడు, రోజు ₹1 కోటి ఏదో విధంగా అక్రమ సంపాదించాలని 35 మంది శాసనసభ్యుల వాళ్ళ మంత్రులు కూడా ఉండాలి అనుకోని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని సంపాదించారంట. అంటే ఇంత పెద్ద అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అలౌ చేశారు? మరి ఒక నాయకుడిగా ఒక చిన్న సరే, ఏ ప్రభుత్వాలైనా కూడా కొన్ని అనుకోకుండా, కొన్ని తెలిసి తెలియకుండా, భయము భక్తితో కొన్ని అవినీతి జరుగుతుంది. ప్రతి ప్రభుత్వంలో జరగలేదు అని చెప్పడానికి లేదు. ఈవెన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు అవినీతి ఉంది, ఇంకా లేదని చెప్తే ఎవరు నమ్మరు. ఇక్కడ ఒక చిన్న అవినీతి జరిగిందని నేను ఒక వార్త రాస్తే చంద్రబాబు నాయుడు గారు కన్సర్నింగ్ మంత్రిని పిలిచి గంట సేపు తిట్టాడు. ఆయన బయటకు వచ్చి నా మీద ఏడ్చాడు, మొత్తుకున్నాడు. అలాంటి వ్యక్తి ధైర్యం చేసి ఇంకా ఏదో చేస్తాడు అని ఏదో అపవాదులు వేశారు తప్ప ఏం చేశాడు? సరే, అయిపోయింది ఈ కాలం. ఇప్పుడు అసలు ఈ 5 సంవత్సరాల్లో, నేను 43 సంవత్సరాల జర్నలిస్టుగా అన్ని గమనించిన వ్యక్తిగా, ఈ 5 సంవత్సరాల్లో గమనించిన అవినీతి ఎంత భయంకరంగా ఉందంటే ఊహించలేము. అసలు మనం చెప్పుకోవడానికి కూడా అసలు తలంచుకోవాల్సిందే పరిస్థితి. ఎక్కడ జరగలేదు చెప్పండి. ప్రభుత్వ భూములు దోపిడీ చేసుకుంటారు, అది వేరు. ప్రైవేట్ భూములు కూడా, ప్రైవేట్ ఆస్తులు కూడా దోపిడీ. ఎక్కడ మైనింగ్ లో అయితే భయంకరం. నిజంగా ఇప్పుడు మైనింగ్ లో వీళ్ళు బయటికి తీయగలిగితే, ఖచ్చితంగా దాని మీద సమగ్ర విచారణ జరిగితే వేల కోట్లు కాదు, లక్షల కోట్ల అవినీతి బయటకు వస్తుంది. అంత ఇంత రాదు, అన్నిటికంటే హైయెస్ట్ జరిగింది. ఎందుకు బ్లాక్మెయిల్ చేశారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫోన్ చేసి, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనుచరులు కొంతమంది చెప్పిన సమాచారం నా వరకు వచ్చింది చెప్తున్నా. నేను నిజమో కాదో తర్వాత సంగతి. ఈ తేదీ లోపల నువ్వు ఈ కప్పం కట్టకపోతే, వచ్చి బెంగళూరులో ఆ కప్పం కట్టకపోతే నీ మంత్రి పదవి పోతుంది, అలాగే నీ మీద కేసులు కూడా పెడతారు అని చెప్పి వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆయనకిచ్చి, ఆయన 3 రోజులు కనపడకుండా పోయాడు మంత్రిగా ఉండి, స్విచ్ ఆఫ్ చేసుకొని. ఈ సంఘటన ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం జరిగింది. మరి మళ్ళా కొడుకు ఏం చెప్పాడో మిథున్ రెడ్డి తెలియదు. అంటే నేనేమంటానంటే, ఓకే సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వాళ్ళది ఏంటనేది పక్కన పెడితే, ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి, ఆల్రెడీ ఆయన వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలా ఫైనాన్షియల్ క్రైమ్స్ పాల్పడ్డాడు అనేది కేసులు కదా. ఆ కేసుల్లోనే ఆయన జైల్లో కూడా 16 నెలలు జైల్లో ఉండిచ్చాడు. జైల్లో ఉండి కూడా చాలా వ్యవహారాలు నడిపాడు, కేసులకు సంబంధించి కానీ రాజకీయాలకు సంబంధించి కానీ, ఇవన్నీ కదా. సో మరి అంత జైల్లో గడిపి కేసులు ఇవన్నీ ఎలా ఉంటాయని తెలిసిన వ్యక్తి గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సరే ఓకే అవినీతి చేశారేమో, అరాచకాలు చేశారేమో, చేసి ఉండొచ్చు, కానీ మళ్ళీ ఒకవేళ అధికారం మారితే మనం దొరకకూడదు అనే కనీస జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదంటారు జగన్ రెడ్డి? చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు కొన్ని ఫైల్